హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజీని. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ నా ప్రజెంట్ మూడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నా వాయిస్ వింటుంటే మీకు అర్థమవుతుంది కదా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనేది. అండ్ అలాగే మీ ప్రజెంట్ మూడ్ కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు సీక్రెట్ ఉంది, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ మూడ్తోనే నేను నెక్స్ట్ వీడియో చేయాలనుకుంటున్నాను. అండ్ ఆ నెక్స్ట్ సండేకి మీ మూడ్తో సింక్ అయ్యే ఒక మంచి వీడియో నేనైతే క్రియేట్ చేస్తాను. అండ్ ఇంకా మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అదేనండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అంటున్నా. మన వీడియోస్ మిస్ కాకూడదంటే మన ఛానల్ని మిస్ కాకూడదు అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. అందుకనే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వీడియోస్కి ఎప్పటికప్పుడు లైక్లు అయితే ఇస్తూ ఉండండి. యాక్చువల్లీ ఈ నైట్ ఫైర్ క్యాంపింగ్ కేవలం నేను మాత్రమే ఒంటరిగా చేద్దాం అనుకున్నా, కానీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ క్యాంపింగ్లో జాయిన్ అయ్యారు. చూసారా, తను మా అమ్మ, ఇంకా మా అత్తయ్య, ఇంకా చెల్లి కూడా యాడ్ అయ్యారు. అండ్ అయినా కూడా ఒంటరిగా చేయడం కంటే ఫ్యామిలీతో ఈ క్యాంపింగ్ని షేర్ చేసుకోవడం ఇంకా మంచిగా అనిపించింది. ఒకవేళ నేను ఒంటరిగా చేస్తుంటే నాకు ఇంత మంచి హ్యాపీ ఫీలింగ్ ఉండేది కాదు అనుకుంటున్నాను. పంచుకోవడంలో ఉన్నంత హ్యాపీనెస్ ఒంటరిగా ఉన్నప్పుడు రాదు కదా. మనం ఒంటరిగా ఎంజాయ్ చేయడం కంటే ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం ఇంకా బాగుంది. అండ్ అలాగే మన ఫ్రెండ్స్తో కూడా ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో ఫ్యామిలీతో కూడా అంతే ఎంజాయ్ చేయగలం మనం. నిజానికి మనకి చీకటి ఏం నేర్పిస్తుందంటే, చీకటిలో మనం ఒంటరిగా ఉన్నప్పుడు అది మనలో ఉన్న పిరికితనాన్ని బయట పెట్టేస్తుంది. ఇంకా అదే టైంలో మనలో ఉన్న ఆ కొంచెం ధైర్యాన్ని కూడా ప్రదర్శించేలా చేస్తుంది. అదే చీకటి మన జీవితంలోకి వస్తే కేవలం దుఃఖం మాత్రమే అన్నట్లుగా ఉంటుంది. ఇక జీవితం అంతేనా అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. కానీ ఒక్కసారి వెలుగులోకి వచ్చి చూడు, చీకటి కూడా అందంగా కనిపిస్తుంది. అదేవిధంగా చీకటిలో ఎలా అయితే రంగురంగు దీపాలు అద్భుతంగా కనిపిస్తాయో మన జీవితంలో కూడా అంతే. ఏదైనా ఒక వెలుగు మన జీవితంలో వచ్చాక అది కూడా ఆ రంగులమయంలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇంకా ఆ చీకటి మనకి ఏం నేర్పుతుందంటే, ప్రతి ఒక్క బాధకి అస్తమించే సమయం ఒకటి ఉంటుందని, ఇంకా ఆనందం కూడా మన జీవితాల్లో తప్పక ఉదయిస్తుందని. ఒక్కటి చెప్పు, ఈ మంటను చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నాకైతే చీకటిలో వెలుగులా, చలికి వెచ్చదనంలా, బాధని దూరం చేసే ఆనందంలో, ధైర్యాన్ని ఇచ్చే స్నేహితుడిలా, ఇంకా ఒంటరితనాన్ని దూరం చేసే ఏకాంతంలో. ఈ చీకటిలో ఈ మంటను చూస్తే నాకైతే ఇలా అనిపించింది. మరి మీకేమనిపించింది? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా మన జీవితాల్లో వెలుగు తప్పకుండా వస్తుంది. అయితే ఆ వెలుగు కోసం స్వయంగా మనమే ఆ వెలుగు వైపు నడవాల్సి ఉంటుంది. ఆ వెలుగు వైపు నడిచే దారి ఎంత కష్టమైనా మనం తప్పకుండా వెలుగును చేరుకోవాలంటే ఆ కష్టాన్ని భరించాల్సి ఉంటుంది. అయితే మన జీవితాల్లో పడే ఆ వెలుగు కేవలం మనకు మాత్రమే ఉపయోగపడేలా ఉండకూడదు. ఎందుకంటారా, మనతో పాటు ఉండే వాళ్ళకు కూడా ఆ వెలుగు అనేది ఉపయోగపడితే ఇంకా బాగుంటుంది. ఇంకా దాని నుండి వచ్చే ఆనందాన్ని నీకు ఇంకా ఎవరు కూడా ఇవ్వలేరు. ఓకే ఫ్రెండ్స్,
మన వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీలైతే నలుగురికి షేర్ చేయండి. అండ్ మన వీడియోస్కి లైక్ అయితే ఇచ్చేయండి గాయ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.